మనస్సుకి అంత దగ్గర సంబంధం వాసనాబలం అంటారు. ఇది ఏం చేస్తుందంటే పోనీ బయటికి పోయినప్పుడు ఉత్తినే పోతే గొడవలేదు, ఆ వెళ్ళిపోయేటప్పుడు గత జన్మలలో అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది ఉంటుందో దాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోతుంది. దాన్నే వాసన 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 అంటుంటారు శాస్త్రంలో. వీడికి గత జన్మ వాసన ఏమిటండి అంటుంటారు. ఈ వాసన తెలుసుకోవడానికే అన్నప్రాసన చేసేటప్పుడు, అన్నప్రాసన చేస్తే మరి ఇంక అన్నం పెడితే వీడు పెరుగుతాడు కదా. అసలు వీడి స్వభావం ఏమిటి, వీడి వాసనాబలం ఏమిటి, వీడి గత జన్మలో ఏం కోరుకున్నవాడు? అన్నం పెట్టి పెంచుతున్నాం, వీడి పెంచిన తర్వాత వీడు ఎలాంటి వాడు అవుతాడు కనిపెట్టడానికి ఓ చిన్న ప్రయత్నం చేస్తారు. ఓ భగవద్గీత అక్కడ పెడతారు, రామాయణం పెడతారు, భారతం పెడతారు, భాగవతం పెడతారు, బంగారం పెడతారు, వెండి పెడతారు, డబ్బు పెడతారు. అన్నీ అక్కడ పెడితే వీడు పాక్కుంటూ వెళ్ళి అందులో ఏది ముట్టుకున్నా కొంత పర్వాలేదు. ఇవన్నీ వదిలేసి అప్పటి వరకు అక్కడ పెట్టి కత్తిరించినటువంటి తాడో బ్లేడో పట్టుకున్నాడు అనుకోండి, అడిగిపోతాడు తండ్రి. వాడు ఏమవుతాడో అర్థమైపోలేదు. వాడు ఏది పట్టుకున్నాడన్నది వాడి వాసనాబలం వల్ల చెందింది, ఆకర్షణ అటువైపుకి వెళ్ళింది. అందుకే మీరు చూడండి, ఒకే క్షణంలో కవల పిల్లలు ఇద్దరు పుట్టినా ఒకరిలా ఒకడు ఉండడు. ఓ ఆడపిల్ల ఓ మగపిల్లాడు కవల పిల్లలుగా పుట్టారనుకోండి, ఒకటి అల్లరి చీమలా చేస్తున్న అస్సలు బయటికి కనపడదు, అందంగా చక్కగా అల్లరి చేసేసి ఏమీ తెలియనట్టు కూర్చుంటాడు. మగపిల్లాడు అస్తమానం వాడికి ఏం కావాలంటే భీం 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 అదే చూస్తూ ఉంటాడు. ఎరా నువ్వెవరు అంటే వాడి పేరు చెప్పడు, భీం తాత అంటుంటాడు. అంటే ఏది ఈ వాసన? వీడు గత జన్మలలో మల్ల యుద్ధాలు, లేకపోతే ఏదో ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్తో చేసినవాడు, శాంతి భద్రతలు చూసినవాడు, ఒక్కొక్కసారి మంచి ఆలోచించవలసి ఉంటుంది, 10 మందిని కాపాడినవాడు అయి ఉంటాడు. అందుకని వాడికి ఆ బలం, వాటి మీద అనురక్తి, వాసనాబలం తెచ్చుకుంటాడు. ఇది దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అని 3 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కడికి ఎప్పుడు శరీరాన్ని సుఖపెట్టడం మీద ప్రీతి. ఏది ఏమైపోనివ్వండి, వాడికి శరీరం సుఖంగా ఉంటేనే కూర్చుంటాడు. వాడికి శరీరానికి సుఖంగా లేదనుకోండి, అది సాక్షాత్ బ్రహ్మ విద్య అయినా సరే వాడు కూర్చోడు. వాడికి దేహవాసన, వాడికి శరీరానికి సుఖంగా ఉందా లేదా. ఏమంటే ప్రవచనం జరుగుతోంది వస్తారా అంటే వెన్యూ ఏసీ అండి అని అడిగాడు అనుకోండి, దేహవాసన ఉంది అని గుర్తు. కాదండి మండు టెండలో ఇసుకలో కూర్చోవాలి, పర్వాలేదు మంచి మాట వింటే చాలు అన్నాడు అనుకోండి, వాడికి శాస్త్రవాసన ఉంది అని గుర్తు. ఈ రెండూ కాదు, లోకవాసన, వాడు ఖాళీగానై ఉండడు. ఏమీ తోచకపోతే పక్కవాడి ఇంటికి వెళ్ళి ఎన్ని చెప్తాడో, అక్కర్లేని విషయం ఉండదు. ఎక్కడికి వెళ్ళనివ్వండి, అక్కడ ఏం చెప్పారు అక్కర్లేదు. వాడేం చేశాడు, వీడేం చేశాడు, వీడి దగ్గరే ఉంది, వాడి దగ్గరే ఉంది అన్నీ కనుక్కొచ్చి పోనీ కడుపులో పెట్టుకుంటాడేంటే, మళ్ళీ రేపు ఇంకోటి ఇంటికి వెళ్ళి వాడికి చెప్పొస్తూ ఉంటాడు. లోకవాసన ఇది గత జన్మల నుంచి తెచ్చేసుకున్నాడు. ఈ వాసన ఒకటి తెచ్చుకుంటే అక్కడతో దరిద్రం పోతుంది. వీడు తెచ్చుకున్నది ఒకటి, కూర్చుకున్నవి 10. పునర్జన్మ ఎలా ఆగుతుంది? ఆగదు. మళ్ళీ తెచ్చుకున్న వాసనాబలం పోవాలి అంటే దానికి కూడా సాధనము కర్మయే. ఏదో ఒక వాసన ఉందనుకోండి, మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో ఒక దేహవాసన, ఎప్పుడు భోగం అనుభవిద్దాం, సంతోషంగా ఉందాం, అది మంచిగా చెడా వదిలేయండి, ఎప్పుడు సుఖం అనుభవించాలి. ఏ చెప్తారండి ఇవన్నీ, శాస్త్రం అంటారు, అదంటారు, ఇదంటారు, నువ్వేం అనుభవించవద్దంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అలా చెప్తారు. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, మరి నేను అనుభవించకపోతే ఎవడు అనుభవిస్తాడు భోగం? ఏదో వెళ్ళొచ్చాను కదా అక్కడ వరకు, పుణ్యం మీద వచ్చాను, ఆచరించమంటే ఎక్కడ అవుతుందండి అన్నాడు అనుకోండి, అదో వాసన కాదా? దాన్ని లొంగ తీయడం, దాన్ని పోగొట్టుకోవడం అంత తేలిక కాదు. ఆ వాసన ఎంత చెడ్డ వాసన కానివ్వండి, చెడ్డ వాసన అంటే మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ముక్కుతో చూసే వాసన అని కాదు నా ఉద్దేశం, గత జన్మలలో పెంచుకున్న అనురక్తి. ఈ వాసనలన్నీ పోవడానికి ఒకే ఒక్క బలమైనటువంటి హేతువేది అంటే సత్సంగమే. ఒక సత్పురుషుడితోటి సహవాసం లభించిందనుకోండి, దానికి మించిన అదృష్టం ఇంకా లేదు. కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే ఒక సత్పురుషుడితోటి స్నేహం కలుగుతుంది. ఆయన నిన్ను గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచాడు, నీ జన్మ ధన్యమైందని గుర్తు. ఆయనతో నీకు ఒక అనుబంధం ఉంది, ఆయనని నువ్వు ఏదో ఒక దేహ బంధుత్వంతో పిలుస్తావు, చాలా అదృష్టవంతుడవు అని గుర్తు. అసలు
ఆయనని చూస్తే చాలంటారు. చూడండి, కొంతమంది పరమాచార్య స్వామి ఉన్నారనుకోండి, ఆయన్ని చూస్తే చాలండి అంటారు. ఎందుకని? సత్పురుషుల యొక్క దర్శనం చాలు. సతాం సంగో అంటారు. సత్పురుషులతోటి కలయిక అంత గొప్పది. అది ఎంతటి వాసనా బలాన్ని పోగొట్టేస్తుంది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క వాసన పోవాలంటే ఎంత సాధన చెయ్యాలో, ఎన్నో ఉత్తమ కర్మలు మనస్సుతో, వాక్కుతో, శరీరంతో చేస్తూ వెళ్ళగా 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 ఆ పూర్వజన్మ వాసన పోతుంది. లేకపోతే ఆ వాసన అలా వెంబడిస్తూనే ఉంటుంది. అదంత తేలిగ్గా పోదు. కానీ సత్పురుషుడి సహవాసంతో మాత్రం ఎటువంటి దుర్వాసనైనా సరే వదిలిపెట్టేస్తుంది. అది సత్పురుషుడితో ఉండేటటువంటి గొప్పతనం. నేను మీకు ఇంత తలకొట్టుకు చెప్పే బదులు నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకుంటారు. పవిత్ర హృదయంతో వినండి. వాసనాబలం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, సత్పురుష సహవాసం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను. కబీర్ దాస్ గారు మహాభక్తుడు. కబీర్ దాస్ గారి భార్య ఉండేది, ఆవిడ పేరు లోయి. ఆవిడ చాలా అందంగా ఉండేవారట. ఆయనకి ఎప్పుడు సత్పురుషులంటే మహాప్రీతి. ఒకనాడు ఊళ్ళోకి సత్పురుషులు వచ్చారు. కబీర్ దాస్ గారు గబగబా ఎదురెళ్ళి, అయ్యా రండి మా ఇంట ఆతిథ్యం స్వీకరించండి అని అడిగారు. అందరూ వచ్చారు, కూర్చున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరూ కలిసి భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నారు, భగవత్ కథలు చెప్పుకుంటున్నారు, భగవత్ తత్వాన్ని చెప్పుకుంటున్నారు. వేళ అయిపోతోంది, వంట అవ్వాలి. ఇంట్లో బియ్యపు గింజ లేదు. భర్త అతిథుల్ని తీసుకొచ్చి కూర్చున్నాడు. పిలిస్తే పలకడం, భక్తి పారవస్యంలో ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఎలా వంట చేయడం. పాపం ఆ పిచ్చి తల్లి పక్కన ఉన్నటువంటి ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా నన్ను నమ్మండి, ఎలాగో అలా అప్పు తీర్చేస్తాం. దయచేసి నాకు అక్కర్లేదు తినడానికి, నా బిడ్డకు అక్కర్లేదు. నా భర్త అతిథులు ఇద్దరు అన్నం తినడానికి, వాళ్ళకి కావలసినవి వండడానికి కావలసినన్ని సంభారములు మాత్రమే ఇవ్వండి, అప్పుగా చాలు. ఆయన పెద్ద నవ్వు నవ్వి అన్నాడు, ఇలా ఎన్ని మాటలు తీసుకెళ్లారు, ఎప్పుడైనా తీర్చారా? మీరు తీర్చలేరు, ఇవ్వను. అయ్యా నా భర్త గౌరవం పోతుంది, దయచేసి ఇమ్మని బ్రతిమాలింది. ఆయన అన్నాడు, తప్పకుండా ఇస్తాను, కానీ నేటి రాత్రి నువ్వు వచ్చి నువ్వు నాకు సుఖాన్ని అనుగ్రహించాలి అన్నాడు. అంతకన్నా నేను ఇక వేదిక మించి చెప్పక్కర్లేదు. ఆమె భర్త యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అంగీకరించి ఏదో సరుకులు ఇచ్చాడు, తీసుకెళ్ళింది, వంట చేసింది, అతిథులందరికీ పెట్టాడు, పొంగిపోయాడు, తను తిన్నాడు, వాళ్ళతో కలిసి భజనలు చేశాడు. సాయంకాలం అయిపోయింది, వాళ్ళని ఊరి పొలిమేర వరకు దిగబెట్టేశాడు. ఇంటికి వచ్చాడు, చీకటి పడిపోతోంది. లోయి ఎంత అద్భుతం, ఎంతమంది సత్పురుషులు వచ్చారు, ఎంత బాగా వండి పెట్టావు, నీలాంటి ధర్మపత్ని లభించడం నా అదృష్టం అన్నాడు. ఆవిడంది భోర్న ఏడిచింది. ఎందుకు ఏడుస్తున్నావు, సత్కర్మ చేశావు కదా అన్నాడు. కాదు, ఒక స్త్రీ ఏ మాట ఇవ్వకూడదో ఆ మాట ఇచ్చి వెచ్చాలు తెచ్చాను ఇవాళ మీ గౌరవం నిలబడడానికి. ఆయన అన్నాడు, అబ్బబ్బబ్బబ్బబ్బా, నిజంగా ఆ వర్తకుడి కాళ్ళు పట్టుకుని నా ఆనంద భాష్పాలతో కడగాలి. ఇది నవరంధ్రములతో కూడుకున్నటువంటి చీవు, నెత్తురు, మాంసము, శుక్ల, అస్థి, మేధాతో కూడుకున్నటువంటి ఒక పరమ భయంకరమైనటువంటి ముద్ద. ఇలా చర్మం తీస్తే లోపల నుంచి నెత్తురు వస్తుంది, ఇంకొంచెం లోపలికెడితే పుల్లకంపు మాంసం ఉంటుంది, ఇంకొంచెం లోపలికెడితే తెల్లగా అస్థి ఎముకుంటుంది. ఇంత పనికిమాలిన శరీరాన్ని తీసుకెళ్లి రాత్రి పక్కన ఉంచితే ఇంత గొప్ప అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి సరుకులిచ్చాడా? ఎంతటి మహాత్ముడు లోయి. ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటానన్నాడు. ఆవిడికి మతిపోయింది. ఆయన భక్తి అది, ఆయన సత్పురుషుడు, అంత గొప్ప ఆ సత్పురుషుడు కబీర్ దాస్ గారు. హోర్న వానపడుతోంది, మాట తప్పకూడదు లోయి, గొడుగులో తీసుకెళ్తాను, తడిసిపోయి వెడితే ఆయనకి ఇబ్బంది కలగచ్చు అని గొడుగు పట్టి భార్యని తీసుకెళ్లి తలుపు కొట్టాడు. ఇంత వర్షం పడుతోంది అని ఆ లోపల వర్తకుడు పడుకున్నాడు. తలుపు కొడితే వచ్చి తలుపు తీశాడు, దీపం వెలుతురులో చూశాడు, లోయి కనపడింది. ఇంత రాత్రి వానలో ఎలా వచ్చావన్నాడు. ఆమె ఇలా చూపించి నా భర్త తీసుకొచ్చాడండి. ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా అని అడిగాడు. ఒక్క రోజు ఇంత గొప్ప అతిథులకు అన్నం పెట్టడానికి కావలసిన సంబారాల్ని
ఇంత నీచమై అశాశ్వతమైన శరీరాన్ని ఒక రాత్రి పక్కన చేర్చినందుకు ఇచ్చిన నీ వంటి మహాత్ముణ్ణి చూసి నమస్కరించి వెళ్ళడానికి నన్ను తీసుకుని వచ్చాడు. ఆయన దీపం పట్టుకుని బయటికి వచ్చి ఇలా ఎత్తి చూశాడు. రామనామం చెప్తూ ఉన్నాడు కబీర్ దాస్ గారు. ఆ దీపం పక్కన పెట్టి కబీర్ దాస్ గారి కాళ్ళ మీద పడ్డాడు. పడి తన ఆస్తినంతటినీ దానం చేసేశాడు. దానం చేసి కబీర్ దాస్ గారితో వెళ్ళిపోయాడు శిష్యుడై. ఆయన జన్మ తరించిపోయింది. ఒక్క సత్పురుష సంఘం మనిషిని మార్చేస్తుంది. ఎంత కరడు కట్టిన వాసనాబలం కూడా విరిగిపోతుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, ఏనుగులాంటి వాసనాబలం ఒక్క సత్పురుషుడు అనబడేటటువంటి మావటికి లొంగిపోతుంది. ఏనుగు చూడండి, తొండం ఉత్తినే ఉండదు. ఇలా కదుపుతుంది, అలా కదుపుతుంది, ఇలా ఎత్తుతుంది, ఏదో లాగుతుంది, ఇంకోటి లాగుతూ ఉంటుంది. పొద్దున్న నేను కామాక్షి పరదేవతని సేవించడానికి వెళ్ళాను. మీకు మాట ఇచ్చాను కదా, ఇక్కడ రుక్మిణీ కళ్యాణం చేసుకునే పిల్లలందరికీ అభ్యున్నతి కలగాలని రేపు నేను కామాక్షి పరదేవతకి నమస్కారం చేసి ప్రాంగణానికి వస్తాను అని మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి కాంచీపురం వెళ్ళాను. వెళ్ళి కామాక్షి దర్శనానికి వెళ్ళా తెల్లవారకట్ట. వెడితే గోపూజకి అమ్మవారి ముందుకి గో వచ్చింది, పూజ జరుగుతోంది. ఏనుగుని తీసుకొచ్చారు. ఆ ఏనుగు నించునుంది భద్రగజం. భద్రగజం అంటే దాని తొండం నేలని తగిలి ఇంకా నేల మీద పాము చుట్టుకున్నంత తొండం నేల మీద ఉంటుంది. అంత పెద్ద తొండం ఉంటే భద్రగజం, కొండంత ఉంటుంది. భద్రగజం వచ్చింది. ఆ తొండం కింద ఉంది. అది అక్కడ నించుని ఆ తొండం పెట్టి ఆ ఆవుకి పూజ చేస్తే పృష్ఠభాగంలోంచి కింద పడిపోయిన గులాబీ పువ్వును అలా పెట్టి అందుకుని లాక్కుంటాను. మామటి చేతిలో ఉన్న అంకుశం పెట్టి ఇలా అంటే వెనక్కి తీసేస్తాను. ఒక్క నిమిషం ఊరుకుంటాను. మళ్ళీ ఇలా తొండం దూడ దగ్గరికి పెట్టి ఆ కింద పడిపోయిన ఓ అరటిపండు ఏదో లాక్కుంటాను. మళ్ళీ ఇలా అంటే మళ్ళీ వెనక్కి తీసేస్తాను. నేను కూర్చుని ఉన్నాను. ఆ దగ్గరికి పెట్టి ఆ పాము లాక్కుంటుందే అంత ఒబ్బిడిగా ఓ దారం లాగింది, సన్న దారం. మామటి దాన్ని తీసేసుకుని పక్కనున్నటువంటి ఓ చిలక్కొయ్యి మీద పెట్టాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో నిలకడగా ఉండకుండా అటు ఇటు కదిలిపోతున్నటువంటి తొండం కలిగినటువంటి పెద్ద ప్రాణి అయినటువంటి మహాబలం కలిగినటువంటి ఏనుగు పక్కనున్నటువంటి మావటి చేతిలోని అంకుశం తగిలంత మాత్రం చేత తొండాన్ని వెనక్కి తీసినట్టు గత జన్మలలో ఉన్న వాసనలు ఎంత బలమైనవైనా పక్కన ఒక సత్పురుషుడుంటే వెనక్కి వచ్చేస్తుంటాయి. మావటికి ఏనుగు లొంగినట్టు సత్పురుషుడి సన్నిధానంలో వాసనలు లొంగిపోయి సద్వాసనలుగా మారిపోతాయి. మారిపోయి ఆయనతో ఉన్నావు. ఆయన ఏం చేస్తుంటాడు? ఎప్పుడు ఈశ్వర సంబంధం. నువ్వేం చేయాలి అప్పుడు? ఈశ్వర సంబంధం. అందుకే భగవంతుడు చాలా తేలికగా అనుగ్రహిద్దామని అనుకున్నాడు అనుకోండి, సతాం సంగో సత్పురుషుడితో కలుపుతాడు. అందుకే ఒక మహానుభావుడు అన్నాడు, కోట్లు పోని నాకు సత్పురుషుడితోటి సహవాసము పోకుండుగాక, ఎన్నటికీ ఆయనతో నాకు అభిప్రాయ భేదము కలగకుండుగాక. సత్పురుష సహవాసం అంత గొప్పది. ఆయనతో కలిసి తిరిగి చేసేటటువంటి కర్మలు చేసినట్టుంటాయి, కానీ అవి విడుదలకు కారణములవుతాయి. అవి వాసనని తిరస్కరిస్తాయి. అందుకే వాసనాబలం తొలగతోయడానికి కూడా ఏవి సాధనములు? కర్మలే సాధనములు. ఆ వాసన బలాన్ని నియంత్రించకపోతే చిట్ట చివరవి వాసనగా చింతగా ఉండిపోతే అవే పునర్జన్మకి హేతువు. ఆ వాసనలకి కారణము కర్మలు, కర్మలకి కారణము మనసు యొక్క అనురక్తి. నేను ఒక్క మాట చెప్తాను, మీరు పట్టుకోగలరు. ఆలోచించండి. అసలు లోకంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం ఏమిటంటే, ఎప్పుడైనా కూడా ఎవరైనా కర్మ చేశారు అంటే, కర్మ అంటే ఓ పనండి, ఎవరైనా కర్మ చేశారు అంటే అది రెండే విభాగాల్లోకి వస్తుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అది రెండు విభాగాల్లోకి వెడుతుంది. ఒకటి రాగము, రెండు ద్వేషము. రాగము అంటే అనురక్తి, ఇష్టం కాబట్టి చేశాడు. రెండు, ఇష్టం లేదు కాబట్టి చేశాడు, అంతే. ఏమయ్యా ఎందుకు పెద్దంచు పంచి కట్టుకున్నావు? పెద్దంచు పంచి అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకు కట్టుకున్నాడు పెద్దంచు పంచె. ఏమయ్యా ఎందుకయ్యా అలా రోజు ఉపన్యాసాలు చెప్తావు? ఏమిటో ఆ ఋషిప్రోక్తమైన వాంగ్మయం అంటే ఇష్టం అండి. ఏమయ్యా తినకూడదని తెలుసు కదా, ఎందుకయ్యా అలా తినేస్తుంటావు మధుర పదార్థం? అదంటే ఇష్టం అండి, తినకుండా ఉండలేను. జీడిపప్పు తినద్దని డాక్టర్లు చెప్పారుగా, ఎందుకు తింటావు?
ఏమిటో ఆ జీడిపప్పు చూస్తే ఆగలేనండి, తినేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఇష్టం, రాగము వలన చేస్తున్నాడు. ఏమయ్యా నువ్వు ఎప్పుడు అసలు ఈ వినాయకుడు ఉన్న గుడి వైపు రావే? అబ్బే నాకు వినాయకుడు అంటే అసలు పడదండి. ఏమిటి మనుషులతో ద్వేషం ఉంటే పర్వాలేదు, భగవత్ స్వరూపాలతో కూడా ద్వేషాలు. ఇంకా అజ్ఞానానికి అంతేమిటి అసలు? ఇంకా వీడికో సిద్ధాంతం అంట, సిద్ధాంతం వల్ల భగవత్ స్వరూపాలతో ద్వేషాలట. అందుకని వాడు వెళ్ళాడు వినాయకుడు ఉన్న గుడికి. ఏమని చెప్పాలి అప్పుడు? నవ్వుకోవాలని. వాడిని ఈశ్వరుడు అనుగ్రహించాలి, ఈశ్వరుడు ఉద్ధరించాలి. ఎవరు ఉద్ధరించలేరు, ఎక్కడో ఏ సత్పురుషుడో ఉద్ధరించాలి. వినాయకుడు గుడి నేను వెళ్ళనండి, అమ్మవారి గుడి నేను వెడతానండి. మీరు చూడండి, నిష్కారణంగా కొంతమందికి ఎవరి మీదో క్రోధం. అందుకని వాడు ఆ పని ఎందుకు చేస్తాడంటే, రేపు చూడండి వాడు గిలగిల్లాడిపోతాడంటే. ఎందుకు చేశావురా? వాడు గిలగిల్లాడిపోవడానికి వీడు చేశాడు. ఒక పని చేస్తే ద్వేషం, ఒక పని చేస్తే రాగం. రాగము ద్వేషము లేకుండా ఒక క్రియ చేయడం సాధ్యమా? ఇష్టము లేదు, ఇష్టము లేదు, తినే చేశానండి అని ఎవరైనా చేస్తారా? అసలు అలా ఉండదు లోకంలో. ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నారండి? డబ్బులు సంపాదించాలి. డబ్బులు ఎందుకంటే సంపాదించడం, కుటుంబాన్ని పోషించుకోవాలి. కుటుంబాన్ని పోషించడానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే డబ్బులు మీద వచ్చేందుకు ఆఫీస్కి వెళ్తున్నారు. ఇంట్లో ఏ వస్తువు అయినా ఉన్నది, మీకు దాని మీద రాగం ఉన్నది, వస్తువు ఉన్నది. ఒకటి ఇంట్లో ఎప్పుడో వాడు 6 నెలల క్రితం కొనుక్కుని తాగేసినటువంటి పాలు తీసేయగా మిగిలిపోయినటువంటి ప్లాస్టిక్ కవర్లు లెక్క పెట్టుకుని 30 ఏసి కలిపి రబ్బర్ బ్యాండ్ పెట్టి దాచాడు. ఎందుకురా అవన్నీ? నీకు దుర్వాసన వస్తున్నాయి కదా అవి, పైగా ఎప్పుడో పాలన్నీ తీసేసినా కొంత వాసన ఉండిపోతుంది కదండి, ఎందుకు అవి 30 లెక్క పెట్టి ఎందుకు పెట్టావు రబ్బర్ బ్యాండు అన్నారనుకోండి. వాడు రోజు రాడండి, ఎప్పుడో 6 నెలలకో ఏడాదికో ఒకసారి పాల కవర్లకి శనగపప్పు ఇస్తామని చెప్పి వేయించిన శనగపప్పు ఇచ్చేవాడు వస్తాడు. 150 కవర్లు 5 నెలలు వాడికి ఇస్తే వాడు సాలడు వేయించిన శనగపప్పు ఇస్తాడు. వీడి కొనుక్కు తినలేడా సాలడు పప్పు? అంటే వృధా అయిపోకుండా కవర్లన్నీ దాచి 30 లెక్క పెట్టి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి లెక్క పెట్టించి ఇచ్చినప్పుడు వాడేమైనా పొరపాటున అంటుకున్నాయనో గబగబా లెక్క పెట్టో 3 కవర్లు తీసేసుకుంటాడేమో, వీడే లెక్కెట్టి బ్యాండ్ పెట్టుకుంటాడు. శనగపప్పు మీద అనురక్తి. 150 కవర్లు 30 కింద విడగొట్టి లెక్క పెట్టి బ్యాండ్లు పెట్టి దాచి దుర్వాసన పీల్చి పప్పు తిన్నాడు. ఏమనాలి? వాడి అనురక్తి వాడిది, మీరేం అనలేరు. ఒక్కొక్కడు ఒక్కొక్కటి సేకరిస్తాడు. ఎందుకురా ఇవి అని అడిగారు అనుకోండి, మీకు దాని మీద ఏ అనురక్తి లేదనుకోండి, ఎందుకంటే ఇవన్నీ అంటారు. ఆయన అంటాడు, భలేవారే ఎంత ముఖ్యమైనవి అనుకుంటున్నారు ఇవన్నీని అంటాడు. రాగమునకు గుర్తులు వాడి ఇంట ఉన్న వస్తువులు. మీరు ఒకరింటికి వెళ్ళారనుకోండి, మీరు ఇలా గోడల వంక చూస్తే ఎక్కడా అమ్మగారు నాన్నగారి ఫోటో మాత్రం లేదు. వాడి రాగం దేని మీద ఉంది? మిగిలిన ఫోటోల్ని బట్టి చెప్పేయచ్చు. అమ్మా నాన్న మీద మాత్రం లేదు. మీరు కోట్ల ఆస్తిపరుడు, ఎన్నేళ్ళండి అని అడిగారనుకోండి, 60 ఏళ్ళు ఉంటాయండి. 60 ఏళ్ళు ఒక వ్యక్తికి వచ్చి, అంటే మిమ్మల్ని అనుకోకండి, పోనీ నా బోటుగాడిని అనుకోండి, నేనే అనుకోండి, 60 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా రాలేదు, వచ్చే అనుకోండి, పోనీ వచ్చేస్తే 60 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి నేను ఎన్ని తినేసి ఉంటాను ఈ పాటికి? ఎన్ని పాలు తాగేశాను, ఎన్ని కూరలు తినేశాను, ఎంత పప్పు తినేశాను, ఎంత అన్నం తినేశాను, వీటికి నేను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఉంటాను. మీరు మా ఇంటికి వచ్చి ఇలా చూస్తే రామాయణం 6 కాండలు మాత్రం లేవు ఇంట్లో. ఇప్పుడు నా రాగమంతా దీని మీద, నన్ను తరింపచేసే రామాయణం 6 కాండలు ఇంట్లో పెట్టడానికి చోటు లేదు. రామాయణం గురించి ఇంట్లో స్థానం లేదు. ఇంట్లో 30 గదులు, భగవంతుడు మాత్రం గ్యాస్ పొయ్యి గట్టు కింద. లేక చిన్న ఇల్లున్నవాడు పెట్టుకున్నాడు అనుకోండి, నేనేమీ అంటలేదు. 30 గదులు కట్టుకున్నవాడు భగవంతుణ్ణి మాత్రం గ్యాస్ పై దిమ్మ కింద పెట్టాడంటే ఏమనాలి? దేని మీద అనురక్తి నీకు? నువ్వు చేసిన కర్మలు దేని మీద రాగముతో చేశావో ఇల్లు చూస్తే తెలిసిపోలా, నిన్ను చూస్తే తెలిసిపోలా, నీ స్నేహితుల్ని చూస్తే తెలిసిపోలా. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఇంగ్లీష్లో ప్రొవర్బ్. దాన్ని బట్టి రాగం తెలియలా? నీకు దేని మీద ద్వేషమో తెలిసిపోవట్లా? ఏ కర్మ చేసినా రాగద్వేషములు తప్పవు. మరి రాగముతో చేసినా ద్వేషముతో చేసినా బంధనమునకు హేతువు.
అది నీ ప్రీతి కొరకు చేశావు. మరి ఎప్పటికి తరించడం, మరి కర్మల్ని ఎలా మార్చడం అంటే దానికి ఒక్క పరిష్కారం చెప్తుంది శాస్త్రం. ఈ రాగము ఈ ద్వేషము ఒక్క విషయం మీదకి వెళ్ళి నిలబడిపోతే ధర్మమునందు రాగము అధర్మమునందు ద్వేషము అయిపోయిందనుకోండి. ధర్మమునందు రాగము, ధర్మం అంటే ఎంతో ఇష్టం, అధర్మం అంటే ద్వేషం. ఇది పుట్టుకతో వస్తుందా? సాధనతో రావాలి. సాధనతో ధర్మం గొప్పదని ఎందుకు తెలుస్తుంది? శాస్త్రం యొక్క గౌరవాన్ని గురువు గారి ద్వారా తెలుసుకుంటే ఆ ధర్మాన్ని పట్టుకోకపోతే ఓ 70 ఏళ్ల తర్వాత 80 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల తర్వాత ఈ శరీరం పడిపోతే తర్వాత ఏమైపోతాడో తెలుసుకుంటే తెలుస్తుంది. తులసీదాస్ గారు రోజు ఓ జమీందారు గారి ఇంటికి వెళ్ళి అయ్యా రామాయణం చెప్తాననేవారు. అది కూడా ఎందుకు? రోజు గుర్రం మీద వెళ్ళిపోతుండేవాడు కాశీపట్నంలో జమీందారు. గంగ ఒడ్డున 10 మందిని కూర్చోబెట్టి రామాయణం చెప్తుండేవారు తులసీదాస్ గారు. ఆయన గుర్రం ఆపి గుర్రం మించి చూస్తూ ఉండేవాడు. తులసీదాస్ గారు ఇలా చూసినప్పుడు అనేవాడు, నీకు పని లేదు పాడు లేదు, వీళ్ళని పాడు చేస్తావు, వీళ్ళందరినీ కూర్చోపెడతావు, రామాయణం అంటావు, ఇంతకన్నా ఏదైనా పని చేసుకోకూడదు అనేవాడు. తులసీదాస్ గారు విని నవ్వి జమీందారు మళ్ళీ గుర్రం మీద ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేవారు. తలుపు కొట్టి, అయ్యా మీరు కోప్పడ్డారు, ఏమనుకోకండి, రామాయణం ఉద్ధరణ హేతు, ఈ శరీరం శాశ్వతమా, ఒక్కసారి ఒక్క శ్లోకం చెప్తాను వినండి. ఏంటి నాకే చెప్తావా రామాయణం అనేవాడు. పోనీ ఒక్క పాదం చెప్తాను వినండి. ఏదో నింద చేసేవాడు. అయినా రోజు తులసీదాస్ గారు లేవాడు. ఇంకా ఆయన విసిగెత్తిపోయి ఆ జమీందారు ఏమన్నా ఏమీ పట్టించుకోడు. ఎలా? అందుకని ఏమనేవాడంటే రోజు తలుపు తీసి గొడవ ఎందుకు, రేపు రండి వింటాననేవాడు. ఆయన వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వచ్చేవారు, రేపు రండి వింటాననేవాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత రోజు వచ్చేస్తాడు ఈయన, తలుపు తీయాలి, రేపు రండి అనాలి. ఎవడు పడతాడు ఈ బాధ? వచ్చే నెల రండి అంటే అయిపోలే, ఓ 30 రోజులు రాదు, వచ్చే నెల రండి అనేవాడు. ఆ మరుసటి సంవత్సరం తులసీదాస్ గారు వెళ్ళారు. తులసీదాస్ గారు వెళ్ళి తలుపు కొట్టి యజమానిని పిలవబోతూ ఇలా చూశారు. అక్కడ ఎద్దు ఉంది. ఆ ఎద్దులో ఉన్నాడు యజమాని, జీవుడు, వీడే పునర్జన్మ. అందులోకి వెళ్ళాడు. ఇందాక చెప్పే కదా వాసన, చింత, అందులోకి వెళ్ళాడు. ఎందుకని? పొలం మీద అపేక్ష, ఏమైపోతుందో దున్నుకోవడానికి ఎద్దుగా వచ్చాడు. కబీర్ మహానుభావుడు కదా తులసీదాస్ గారు, ఆయన సమక్షంలో పూర్వజన్మ యొక్క స్మృతి కలిగింది. బొట్ట 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 బొట్ట. ఎందుకని? ఎద్దు జన్మలో పడేటటువంటి బాధ అంతా ఇంత కాదు. రామకృష్ణ పరమహంస చెప్తారు, దానికి అదేం బాధో తెలియదు కానీ పుండొచ్చి ఇక్కడేస్తుంది మెడ మీద. ఎద్దు పుండు కాకి నొప్పి అంటారు. అది ఏదో ఇంత పుండేదు, ఇంత పుండేస్తుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.